కూటమి అధికారంలోకి వస్తే బ్రహ్మాండం బద్దలైపోతుందన్నారు. జగన్మోహన్ రెడ్డిని మించి సంక్షేమం చేసి చూపిస్తామని ప్రగల్భాలు పలికారు. జగన్ పథకాల్ని మరింత మెరుగ్గా అమలు చేస్తామన్నారు. నిజమే కామోసు అని నమ్మి ఓటేస్తే అధికారంలోకి వచ్చాక బాబు పవన్లు జనం నెత్తినెక్కి స్వారీ చేస్తున్నారు. నిరుపేదల జీవితాలపై అగ్గిపుల్ల అంటించి తమాషా చూస్తున్నారు. పూట గడవని అభాగ్యుల పెన్షన్లు కట్ చేసి వాళ్ళ జేబులు కత్తిరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు కావస్తోంది. ఈ 10 నెలల్లో కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది లేదు. పైపెచ్చు ఉన్న పింఛన్లనే కట్ చేసేసి పేదల డొక్కలపై తన్నేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రతి నెల 1వ తేదీన వాలంటీర్లే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి చిరునవ్వుతో పింఛన్లు అందించేవారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. వాలంటీర్లు లేరు. ఎవరికి పింఛన్లు ఇవ్వాలో టీడీపీ నేతలే నిర్ణయిస్తున్నారు. వాటిని అధికారులు అమలు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా సీపాన ఆనందరావు దివ్యాంగుడు. ఈయన 2 కళ్ళు కూడా పూర్తిగా అంధత్వం రావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో ఈయనకు పింఛను మంజూరయ్యింది. 5 ఏళ్ల పాటు పింఛను అందుకున్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతలు ఆయనపై ఫిర్యాదు చేశారు. ఆయన నిజమైన దివ్యాంగుడు కాదంటూ ఆరోపించారు. ఆయన పింఛను రద్దు చేయాలని ఆదేశించారు. అధికారులు మరో మాట మాట్లాడకుండా జీ హుజూర్ అన్నారు. అయితే తాను దివ్యాంగుణ్ణే అని ఆనందరావు వైద్యుల నుండి సర్టిఫికెట్ తెచ్చుకున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదని ఆనందరావు ఆక్రోశిస్తున్నారు. నేను 19 పెన్షన్ వచ్చింది, ఇంతవరకే అందింది. ఇప్పుడేమో వాళ్ళు ఓటు వేయడానికి వెళ్తే నన్ను రికార్డు లాగి వేయమారు. నేను నా ఓటుని వేసుకుంటున్నాను. వేసుకుంటే దాని ఖర్చు మీదేమో నన్ను ఆర్డర్ పెట్టి పెన్షన్ తీసేశారు. తీసిన తర్వాత ఏమో ఇప్పుడు సచివాలయానికి వెళ్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళమారు. శ్రీకాకుళం ఇచ్చిన రాసే శ్రీకాకుళం వెళ్ళాను. శ్రీకాకుళం నుండి మళ్ళీ వైజాగ్ రాశారు. వైజాగ్ కూడా వెళ్ళాము. అక్కడ సర్టిఫికేట్ ఇచ్చారు. మళ్ళీ తెచ్చిన తర్వాత కూడా ఎండీఓలు వీళ్ళు అధికారులు ఆపించి 3 మాసాలు బట్టి నన్ను ఇవ్వడం లేదు. నేను పేదవాళ్ళు ఇటు వెళ్ళవను పురిళ్ళు జరగడం లేదు. ఇబ్బంది పడిపోయి నేను ఉన్నాను. కలెక్టర్ గారు నాకు న్యాయం చేయాలి. నా పెన్షన్ నాకు ఇప్పించాలి. పూరి గుడిసె నిండా పేదరికాన్ని పోగేసుకున్న ఆనందరావు గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ కు ఓటేసి ఉంటారని టీడీపీ నేతల ఫిర్యాదు. అది రాజద్రోహ నేరమని వారు భావించారు. అందుకే పింఛనుపై వేటు వేయించారు. అధికారులు నోరు మెదపకుండా పాలకపక్ష నేతల ఆదేశాలను పాటించి స్వామి భక్తి చాటుకున్నారు. ఆగర్భ దారిద్ర్యంతో అలమటించే ఆనందరావు కడుపులో మంట రాజేశారు.